హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 1813 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 69, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 402, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 1026, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 316 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల కాబోతుంది. సో ఈ నోటీస్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేసే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం అనేది జరిగింది. ఇందులో ఏముంది అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కొత్తగా 1813 వేకెన్సీస్ని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ వేకెన్సీస్ని మనకి ఫిల్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ని సర్కిల్ వైజ్గా, డివిజన్ వైజ్గా డివైడ్ చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఈ టేబుల్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే శ్రీశైలంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ టైగర్ అదే ప్రాజెక్ట్ కింద కూడా మనకి కొన్ని వేకెన్సీని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని సర్కిల్స్గా డివైడ్ చేశారు. ఆ సర్కిల్స్ని మళ్ళీ డివిజన్స్గా డివైడ్ చేసి ఆ డివిజన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి 4 రకాల పోస్టులను మనం చూసాం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని. వీటిని కొన్ని పోస్టులని మనకి డివిజన్ వైజ్గా, మరికొన్ని పోస్టులకి స్టేట్ వైజ్గా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ నోటీస్లో మనకి ఏముంది అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి 2014 సంవత్సరంలో స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫారెస్ట్ బౌండరీస్ అనేది ఫిక్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి. అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల వలన డివిజన్స్ ఏర్పడాల్సి ఉంది. అండ్ ఆల్సో కొత్తగా సెక్షన్స్ కూడా డివైడ్ చేయాల్సి ఉందన్నమాట. అక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఫర్దర్ ఇట్ ఈస్ ఆల్సో ప్రపోజ్డ్ టు కన్వే ఏ వీడియో కాన్ఫరెన్స్ అనేది పెట్టుకుంటున్నారు, అది ఓకే. సో ఆల్ ద సర్కిల్ హెడ్స్, డివిజన్ హెడ్స్ టు డిస్కస్ ఎలాబొరేట్లీ అండ్ ఫైనలైజ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ రేంజెస్, సెక్షన్స్, బీట్స్. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రేంజ్లు, సెక్షన్లు, బీట్స్ యొక్క బౌండరీస్ అనేవి ఫైనల్ చేయబోతున్నారు. వన్స్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకో 1 మంత్ పాటు పడుతుంది. ఈ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పైన నేను చెప్పినటువంటి 1813 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. చూడండి, మనకి గవర్నమెంట్ ప్రపోజల్ టు ద గవర్నమెంట్ ఫర్ నోటిఫికేషన్ అట్ ద ఎర్లియెస్ట్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్కి మనం నోటిఫికేషన్ పంపించడానికి కోరదాము అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఈ ఫారెస్ట్ జాబ్స్లో మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. సో మొదటగా మనకి ఈ 2 రకాల పోస్టులు అండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈ 2 రకాల పోస్టులకి కూడా ఒకటే క్వాలిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎన్ని ఉన్నాయి మనకి? సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 1026 ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 316. ఈ 2 రకాల ఉద్యోగాలకి కూడా ఒకటే క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక చూడండి, సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైట్ అనేది 163 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్ అనేది 79 ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి 5 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి ఈ ఏజ్ హైట్లో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఐ సైట్ అనేది నార్మల్గా ఉండాలి. ఇక ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి, ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి వాకింగ్ టెస్ట్ అనేది పెడతారు. మెయిన్ క్యాండిడేట్స్ అయితే అంటే పురుషులు 25 కిలోమీటర్ల వాకింగ్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. 16 కిలోమీటర్లో ఉన్నటువంటి రేంజ్ ఏదైతే ఉంటుందో అది ఉమెన్స్కి ఉంటుంది. 4 అవర్స్లో ఉమెన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాకింగ్ టెస్ట్కి ఎటువంటి మార్కులు ఇయ్యరు, అందులో క్వాలిఫై అయ్యారా లేదా అని మాత్రమే చూడడం జరుగుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బోనస్ మార్క్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి కూడా మెడికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్లు 75 మార్కులకి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్లు 75 మార్కులకి. సో 150 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 150 క్వశ్చన్లకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్లో మాత్రం మనకి ఒక డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది, మిగిలిన 2 పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఏంటి అంటే ఎస్ఏ అనేది రాయాలండి. ఇంగ్లీష్లో అయినా, తెలుగులో అయినా, ఉర్దూలో అయినా ఈ 3 లాంగ్వేజ్లో ఏదో ఒక దాంట్లో మీరు రాయవచ్చు. ఒకే ఒక ఎస్ఏ ఉంటుంది, 50 మార్కులు దానికి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి, దీంట్లో కూడా స్కోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. బట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఇది ఒక్కొక్క పేపర్ 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి 200 మార్కులకి ఇది ఉంటుంది. ఇందులో ఈ ఎస్ఏ రైటింగ్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1:2 రేషియోలో మనకి వేకెన్సీస్ సంబంధించి నెక్స్ట్ వాకింగ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాటనీ కానీ, లేదా ఫారెస్ట్రీ కానీ, లేదా హార్టికల్చర్ కానీ, లేదా జియాలజీలో కానీ, లేదా ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ వీటిలో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హైట్ 163 ఉండాలి, చెస్ట్ 84 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 79 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికి కూడా వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సేమ్ 25 కిలోమీటర్ వాకింగ్ అయితే 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి మెన్. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏజ్ విషయానికి వస్తే దీనికి కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 క్వశ్చన్లు 75 మార్కులకి, జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి 75 క్వశ్చన్లు 75 మార్కులకి. డ్యూరేషన్ మనకి 150 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. పేపర్ పార్ట్ ఏ మరియు పార్ట్ బి రెండు కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది 450 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్, దాంట్లోనే జనరల్ తెలుగు కూడా ఉంటుంది. ఇంగ్లీష్ 50 మార్కులకి, తెలుగు 50 మార్కులకి ఇస్తారు. ఈ రెండిట్లో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి. ఓకే, వీటిలో క్వాలిఫై అయితే సరిపోతుంది, మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 వీటిలో మాత్రం హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి, మ్యాథమెటిక్స్ 150, జనరల్ ఫారెస్ట్రీ 150, ఈ విధంగా 450 మార్కులకి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జియాలజీ వీటిలో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి హైట్ అనేది 163 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 79 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 ఉండాలి, గాలి పీల్చినప్పుడు చెస్ట్ 74 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. అలాగే వాకింగ్ టెస్ట్ కూడా సేమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సేమ్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ 75 క్వశ్చన్లు, జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 రెండు సంబంధించి 75 క్వశ్చన్లు, టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ టెస్ట్. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మొత్తం మనకి 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది వచ్చి మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది, దీంట్లో స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగులో. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏవైతే ఉన్నాయో వీటిని తప్పనిసరిగా మీరు మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి, మ్యాథమెటిక్స్ 150, జనరల్ ఫారెస్ట్రీ 150, జనరల్ ఫారెస్ట్రీ 2 150, ఈ విధంగా 600 మార్కులు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మరియు పేపర్ 4లో తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ప్రతి దానికి వర్తించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్
చేయడం అనేది జరుగుతుంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనే జాబ్కి. ఓకే, ఇందులో కూడా మీరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 30 మార్కులు తెచ్చుకోవాలి 100కి, బీసీ వల్ల అయితే 35 మార్కులు, ఓసీ వల్ల అయితే 40 మార్కులు తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయినా కూడా ఇది సరిపోతుంది అనమాట. ఇందులో కూడా మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్లో అన్నింటిలో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ₹250 ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ₹120 ఫీజు ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.